No, I'll tell you one funny experience. మేజర్కి నోవోటెల్లో వైజాగ్ నోవోటెల్లో ప్రెస్ మీట్ చేస్తాం. వైజాగ్ ప్రెస్ మీట్. ఓకే. అండ్ ఒక జర్నలిస్ట్ ఆవిడ, సార్ మిమ్మల్ని అడవి సినిమా నుంచి చూస్తున్నామండి. నేను అది మేడం అడవి సినిమాలో నేను లేనండి, మా ఇంటి పేరు అడవి చెప్పాల్సి వచ్చింది అంటే ఆవిడ పక్కన ఇష్టం సరే రీసెర్చ్ చేయకర్లా అంటే శుభలేఖ సుధాకర్ లాగా సిరివెన్నెల దిల్ రాజు దిల్ రాజు గారు. సో అడవి సెషన్ అంటే నేను ఎందుకు ఇలాగ అడిగానంటే, ఎక్కడో ఆ కమర్షియల్ హంగామా అన్నది ఉంటుంది కదా, అంటే ఒకళ్ళను ఎవరిని వాళ్ళు బూస్ట్ చేసుకోవడం, ఎస్ ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ అని ఒక ట్రేడ్కి కావాల్సిన ఒక హంగమా క్రియేట్ అవుతుంది బేసిక్గా. బట్ దట్ వాజ్ నెవర్ విత్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ ద హిట్స్ యూ హ్యాడ్. ఇట్స్ అ క్వైట్ పవర్ అండి. మీరు ఒకటి జస్ట్ ఎంపిరికల్ డేటా పరంగా చూసుకుంటే ప్రతి సినిమా ద ఓపెనింగ్ విల్ బీ బిగ్గర్ దెన్ ద ప్రీవియస్ ఫిల్మ్. దట్ ఈస్ ది జామెట్రీ ఆఫ్ టాటా స్టాక్. సో అది చాలు నాకు. బట్ ఆర్ యూ ఎవ్రీ టైమ్ షూర్ ఆఫ్ ఇట్ రియల్లీ? అంటే ఇప్పుడు ఇట్లా అయిపోయింది పాస్ట్ కాబట్టి వీ కెన్ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నెవర్ షూర్ అండి. ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ టేక్ దట్ ఫర్ గ్రాంటెడ్, నెవర్ టేక్ ది ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే మోర్ దెన్ ఎవర్ బిఫోర్ ఈ రోజున ఆడియన్స్కి 1000 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆడియన్స్ని గౌరవించాలి. ఆడియన్స్ ఇస్ అవర్ గాడ్. సో నెవర్ టేక్ దట్, నెవర్ అస్యూమ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ దట్ మనం చేస్తే పాస్ అయిపోద్దులే. అస్సలు వీ షుడ్ నెవర్ ఎవర్ అస్సలు ఆ స్పేస్కి ఎప్పుడు వెళ్ళకూడదు. కాదు, ఈ ఇన్ని సినిమాల్లో క్షణం నుంచి తీసుకుందాం, అక్కడి నుంచే తీసుకుందాం. నేను బాహుబలి కూడా ఐ డోంట్ కౌంట్ బికాస్ ఐ వాజ్ అ క్యారెక్టర్ యాక్టర్ ఇన్ దట్. క్యారెక్టర్ యాక్టర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నెగటివ్ టచ్ అండ్ ఎవ్రీథింగ్, యూనో. క్షణం నుంచి తీసుకుంటే విచ్ ఫేజ్, విచ్ స్టేజ్ హ్యాస్ పోజ్డ్ బిగ్గర్ ఛాలెంజ్ టు యూ? అంటే ఈచ్ స్టేజ్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండి, బికాస్ ఐ నో హౌ టఫ్ ఇట్ వాస్ టు గెట్ క్షణం మేడ్, హౌ టఫ్ ఇట్ వాస్ టు మేక్ గూఢచారి. బట్ అండ్ మేజర్ని కోవిడ్లో చేయగలగటం వాజ్ వెరీ వెరీ టఫ్. బట్ ఐ ఫీల్ ద డార్క్ స్టేజ్ వాజ్ ఎవరు. బికాస్ ఇట్స్ సో స్ట్రేంజ్. టుడే నేను కలిసే ప్రతి మూడో మనిషి నాతోటి అసలు ఎవరు అప్పటి నుంచి నాకు మీరు తెగ నచ్చారండి, ఎవరు సినిమా నుంచి మీరు నాకు భలే నచ్చారంట. బట్ వెన్ ఇట్ రిలీజ్డ్ యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్, రివ్యూస్ బాగానే వచ్చాయి. బట్ గూఢచారి అంత లేదటగా. ఒక హోటల్ రూమ్లోనే మొత్తం సినిమా తీసారటగా. ఎంత ఏదైనా రీమేకేగా, ఇంగ్లీష్ సినిమా రీమేక్. మొన్న బద్లా వచ్చింది హిందీ సినిమా రీమేక్, అంతే కదా. అది ఇంగ్లీషు కాదు, హిందీను కాదు, స్పానిష్ ఫిల్మ్ ఒఫిషియల్ అడాప్టేషన్. బట్ అది పక్కన పెడితే ఇదే అడవి సినిమా చూసాను అన్నట్టే ఉంటుంది. సో ఇట్ గ్రేట్లీ హర్ట్ బికాస్ ఇట్ వాజ్ సడన్లీ నేను ఇందాక ఇంకొక ఇంటర్వ్యూలో కూడా ఉన్నా, మన బాహుబలిలో రాణా స్టాచ్యూ వెనకాల ప్రభాస్ స్టాచ్యూ పెద్దది ఉంటుంది కదా ఇంటర్వ్యూకి, ఆ టైప్లో behind ఎవరు there was a big గూఢచారి shadow. So people were like, everything was a comparative to గూఢచారి. అంత యాక్షన్ లేదు, so and with collections also being exactly matching గూఢచారి గుడ్ విలే దీనికి పనికొచ్చింది. అవును, కరెక్ట్. So there is what the narrative was. For 2 years after Evaru's release, something happened post COVID where one guy, సమ్ కిడ్ సమ్వేర్, నాకు ఎక్కడో కూడా తెలీదు, ఎవరు క్లైమాక్స్ని ట్విట్టర్లో పెట్టాడు, దిస్ ఈజ్ సినిమా అన్నాడు. ఆ మార్టిన్ స్కోర్సెసీ ఫోటో అంతే వైరల్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఎవరు మీద డిస్కషన్స్ ఇలా ఎక్స్ప్లోడ్ అయ్యాయి. అండ్ సడన్లీ ఎవరు ఇస్ నౌ కన్సిడర్డ్ వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్స్. సో ఇట్స్ అ స్ట్రేంజ్, ద ఎంటైర్ మేకింగ్ ఆఫ్ దట్ ఫిలిం, ది ఎంటైర్ పోస్ట్ రిలీజ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఫిలిం వాజ్ అ డార్క్ స్పేస్ ఫర్ మీ. సినిమా హిట్, కానీ దానికి ఇవ్వాల్సినంత క్రెడిబిలిటీ ఇవ్వలే, తీసిపడేశారు. మా ప్రయత్నాన్ని, మా హార్డ్ వర్క్ని రీమేకేగా తృణప్రాయంగా తీసేసారు. అంటే క్రెడిబిలిటీ మాట కన్నా క్రెడిట్ ఇవ్వలేదు. యూ కెన్ సే క్రెడిట్ ఇవ్వలేదు విచ్ యు డిజర్వ్ రియల్లీ, which I'm quite proud of, because I'm really proud of the fact of how we were able to take Invisible Guest, Contra Tiempo, the Spanish film, and adapt it this way. I'm really proud of how we did it.
చాలా కష్టం, అడాప్ట్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం. లేకపోతే చాలాసార్లు ఏమంటారు గోల్డ్కి గోల్డ్ అనిపిస్తుంది మీకు. కరెక్ట్. సో దట్ వాజ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవరు స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. అగైన్ ఇట్స్ ఆల్ ఇన్ రెట్రోస్పెక్ట్. బట్ ఐ రిమెంబర్ ద రియాక్షన్స్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అంటే ఏంటి, సినిమా థియేటర్లో 1-2 నెలలు ఆడిన తర్వాత ఓటీటీ కూడా వచ్చేసింది, దానికి 1 year తర్వాత కూడా రీమేకేగా. కరెక్ట్. సో దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫేజ్. అండ్ టుడే ఇట్స్ లైక్ ఐ జస్ట్ మెట్, అంటే మనం ఇప్పుడు కలుసుకో ఒక 1/2 hour ముందు అసలు ఎవరి నుంచి నేను మీకు ఫ్యాన్ అండి ఇప్పుడు ఆ మాట అనకపోతే నేను అనేవాడిని తెలుసా. సో యూ స్పాయిల్ మై సెంటెన్స్. నేను ఎవరు చూసిన తర్వాతే ఓకే క్షణం ఆల్సో ఐ సీన్, బట్ ఎవరు చూసిన తర్వాత ఆ రెజల్యూట్నెస్ ఇన్ హోల్డింగ్ ద క్యారెక్టర్ టిల్ ద లాస్ట్ ఫ్రేమ్, అవి కొంచెం ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పెనిట్రేషన్. I think it was Venkat Ramji's idea for the poster that caption is fantastic. All answers shall be questioned. నాకు బాగా నచ్చిన క్యాప్షన్ అది. ఆ క్యాప్షన్కి రావాల్సిన బ్రైట్ ఎక్స్పోజర్ కూడా రాలేదని నా ఫీలింగ్. మేము కూడా వి డిడ్ంట్ డూ అ గుడ్ జాబ్ ఆఫ్ హైలైటింగ్ ద క్యాప్షన్. అంటే ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్ అనేది వెరీ కామన్. ఆల్ ఆన్సర్స్ షెల్ బి క్వశ్చన్ అని నాకు సూపర్ క్యాప్షన్ అనిపించింది. అదే కొన్ని ఎలాగంటే మనకి తెలుగు యాజ్ ఫర్ ఎస్ తెలుగు రేటరిక్ ఇస్ కన్సర్న్, తెలుగు మైండ్స్ కన్సర్న్, ఓవర్ ది టాప్ ఆఫ్ ది హెడ్ వెళ్ళిపోతాయి కొన్ని. ఐ టెల్ యూ, బావగారు బాగున్నారు సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయినప్పుడు నాగబాబు గారు ఆంధ్రజ్యోతి యాడ్కి ఒక క్యాప్షన్ పెట్టారు, మిజరబుల్ హిట్ అని. మిజరబుల్. మనకు మిజరబుల్ అంటే ఏంటి, దయనీయమైన మిజరబుల్ అంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ వరకు మిజరబుల్ సక్సెస్ అన్నా, మిజరబుల్ హిట్ అన్నా, మిజరబుల్ అచీవ్మెంట్ అన్నా చాలా గ్రేట్ అని. అవునా? ఎస్. ఓకే. నేను మిజరబుల్ అంటే ఎప్పుడు ఐ థాట్ లైక్ విరక్తి నిరాశ కలిగించిన. మిజరబుల్ హిట్ అంటే ఇంక దాన్ని మించిన ఇది లేదనమాట. సో దట్ డే ఎవ్రీబడి వాజ్ షాక్డ్ టు సీ దట్. యూనో అలాగే ఇప్పుడు ఆల్ ఆన్సర్స్ విల్ బి క్వశ్చన్డ్ అంటే అసలు ఈ అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ది స్టాండర్డ్ టెంప్లెట్ ఏంటి, ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్, అంతే కదా. కానీ దాన్ని రివర్స్ చేయడం వల్ల అది దట్ డిడ్ నాట్ ప్రాపర్లీ గెట్ ఇన్ టు ది మైండ్స్. అండ్ యూ ఆల్సో దాన్ని పెద్ద ఎస్టాబ్లిష్ చేయడానికి పెద్ద ప్రయత్నం కూడా చేయలేదు. ఐఎమ్ ఆల్సో క్వైట్ ప్రౌడ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ Evaru and Dacoit. I feel particularly in my filmography, these two films, I'm quite proud. The reason I'm bringing this up is because when I was thinking about Evaru, one more thing that I thought, arey inta super thing oka OST release cheyalsindemo adi the background score that Sri Charan gave for Evaru. Correct. There is ante రేప్ కేస్ సినారియోకి వేరియస్ వర్జన్స్ నిజాలు సెకండ్ హాఫ్లో బయటకు వస్తున్నప్పుడు the background score was extraordinary. And even when Murli Sharma garu was walking through the forest, beautiful piece of music adi. దానికి OST రిలీజ్ చేయకపోవడం తప్పు చేసామని ఫీలింగ్ వచ్చింది. ఆ తప్పు డెకాయిట్లో చేయకూడదని డిసైడ్ చేసాం. శ్రీచరణ్ పాకాల కదా ఎవరు ఫెంటాస్టిక్లీ. అండ్ శ్రీచరణ్ దగ్గర చేసిన ఇద్దరు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డెకాయిట్. ద మెజారిటీ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ కంపోజ్డ్ బై జ్ఞాని, who worked for Gudachari under Sri Charan, and 20-30% of the background score is done by Anant, who still works with Sri Charan. Still is with them. So వాళ్ళిద్దరే they are responsible for the background score. Fantastic, దాంట్లో డౌటే లేదు. ఈరోజు ఏ సినిమా అయినా పాటలుగా చెప్పుకోవడానికి పెద్ద స్పేస్ కూడా ఉండట్లేదు సినిమాల్లో. ఏదో 1-2 సాంగ్స్ గెయిన్ చేయగలిగితే దట్స్ ఎ బిగ్ జాబ్. నా కెరీర్లో ఫస్ట్ టైం నా పాటలు రైట్ నౌ యాజ్ వీ స్పీక్ ఇన్స్టాగ్రామ్ మీద భీమ్స్ గారు ఇచ్చిన 4 పాటలు ట్రెండ్ అవుతున్నాయి. అవును, దే ఆర్ యాక్చువల్లీ ఇన్ ట్రెండింగ్ లిస్ట్. ట్రెండింగ్ అదే అన్నాను. దట్స్ ఎ స్ట్రేంజ్ థింగ్ దట్ హ్యాపెండ్ టు యూ అండ్ టు ద ఫిల్మ్. నాకు ఎప్పుడు సాంగ్స్ అసలు